మనం ఈ వీకెండ్ కామెంట్స్ పేరిట ఆర్కే విష పలుకులు వివిధ అందరిపై వదిలారు. సో దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. అంటే ఇలాంటి అంశాలపై ఎంత చర్చించుకున్నా ఇంకా దీనిపై చర్చ అవసరం అనిపించే వ్యాఖ్యలుగా అవి మారుతున్నాయి. సో ఏమంటారు మీరు? ఎంతో మంది పెద్దలు సైతం ఈ రోజున రాధాకృష్ణని దుమ్మెత్తిపోస్తున్నారు సార్. జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్నాడు, ఇది ఎంత తప్పుతో కూడినటువంటి మాట తీరు అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడటం జరుగుతా ఉంది. మనిషి జన్మెత్తిన తర్వాత మనకి పర్సనల్లీ కొంతమంది అంటే మనకి ఇష్టం ఉండుండొచ్చు, కొంతమందిని భుజాన వేసుకోవాల్సిన పరిస్థితి ఉండుండొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ దేనికైనా ఒక పరిధి, హద్దులు, ఎథిక్స్ ఇలాంటివన్నీ ఉంటేనే జర్నలిజం సార్. అది అది వదిలేస్తే దాన్ని జర్నలిజం అనరు, 100% బ్రోకరిజం అనే అంటారు. ఆ బ్రోకరిజంకి మారు పేరుగా ఒక పొలిటికల్ ప్రాస్టిట్యూట్ ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నాడు అంటే మీడియా పరంగా అది కేవలం రాధాకృష్ణ మాత్రమే. ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఒళ్ళు బలిసిన అహంకారం, మరి మితిమీరిపోయినటువంటి మతం తలకెక్కితే ఇలాంటి మాటలు మాట్లాడతాడు సార్. నాకు అర్థం కావట్లే. ఈరోజు మీరు చూడొచ్చు, నిన్న మేము ఏదైతే మరి మా నాయకుడి మీద మాట పడటం కాదు, మా నేతల భార్యల్ని కూడా తప్పుడుతనంగా వాగిన వీడి వాగుడికి చెంపదెబ్బగా మరి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియచేయటం కావచ్చు, అలాగే ప్రెస్ మీట్లు కావచ్చు, స్టేట్మెంట్స్ కావచ్చు, హోరెత్తిపోయింది నిన్న ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. మరి ఈ రోజున మా నాయకుడు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీకు నేను అండగా ఉన్నాను, ఖచ్చితంగా రాధాకృష్ణ నా కార్యకర్తల శ్రీమతుల జోలికొచ్చావు, నీకు ఆడవాళ్ళంటే అంత చులకనగా కనిపిస్తా ఉన్నారా, రాజకీయంలా చెయ్యాలి, అసలు నువ్వెవడివి అసలు మా పార్టీ కార్యకర్తల ఆడవాళ్ళని మాట్లాడడానికి, మా కార్యకర్తల భార్యల్ని మాట్లాడడానికి, నీకు మా గవర్నమెంట్ రావటంతోనే నిన్ను ఏ రకంగా తిప్పిస్తానో, ఇప్పుడు మీ చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడో పెట్టినటువంటి స్టేట్మెంట్లు అవన్నీ కూడా బయటకు తీసుకొచ్చి సోషల్ మీడియా పరంగా మన వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తున్నాడో, ఏ రకంగా చెందుతున్నాడో అంతకు రెట్టింపు తిప్పిన స్టేషన్ తిప్పకుండా నీ సంగతి ఏంటో చూస్తానని ఈరోజు మాత్రం ఒక మాస్ వార్నింగ్ అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు రాధాకృష్ణకి అయితే ఇవ్వడం జరిగింది. వాడికి ఎంత బలుపు సార్, అసలు ఎంత కులగజ్జి, ఎంత అహంకారం. కాకపోతే నిజంగా నేను తప్పు చేశాను కానీ సారీ చెప్పను అని మాట్లాడుతున్నాడంటే అసలు ఏమనుకోవాలి సార్ వాడు? అసలు అసలు నిజంగా అసలు వాడు మనిషి జన్మేనా? అసలు తల్లి కడుపున పుట్టాడా, లేకపోతే ఏ చెట్టుకో పుట్టకో పుట్టిన దరిద్రపు వెధవా వీడేమన్నా? అసలు వీడిని ఏమన్నా కూడా మరి భగవంతుడు కూడా అమ్మ మీరేమన్నా పర్లేదు, వాడిని ఎంత తిట్టినా పర్లేదు అన్నట్టు సపోర్ట్ చేస్తాడేమో అనిపిస్తా ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను సార్. మనం సమాజంలో, సభ్య సమాజంలో ఆడవాళ్ళు ఇప్పుడు తనకి ఫ్యామిలీ లేరా సార్? ఆ ఫ్యామిలీకో పద్ధతి ఉందని నేను లక్ష్మీపార్వతి గారు చెప్తా ఉన్నారు. నీకు గుండె నిండా ధైర్యం ఉంటే సిగ్గులేని వెధవా, నువ్వు నీ పెళ్ళాం గురించి నీ పిల్లల గురించి కూడా రాయి, అప్పుడు నువ్వు నిజమైన జర్నలిస్ట్ అని నమ్ముతాను అని చెప్పని మాట్లాడారు. అంటే ఒక ప్రతిపక్ష నేత మీద అక్కసుని వెళ్ళబోసుకోవటానికి అసలు ఇంత దారుణంగా దిగజారిపోతారా అనేది మాత్రం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తా ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చెప్పారు? మావిగన్ అనేటటువంటి ఒక మాట నిజంగా ఒక తూటాలాగా ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే సార్, నేను ఒక్క నిమిషంలో మీకు క్లియర్ గా చెప్తాను. మావిగన్ అనేది చాలా క్లియర్ గా, అలాగే మన స్టేట్ బడ్జెట్ కి అనుగుణంగా, అలాగే స్టేట్ బడ్జెట్ కి ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఆల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఆ 110 కిలోమీటర్ల రాజధాని పోకడలకి కావలసినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఆల్రెడీ అమరావతి పేర వీళ్ళు తీసుకొచ్చినటువంటి 60,000 70,000 కోట్ల మోసానికి మరి ఇది నిజంగా తూటాలనే పేలింది కదా సార్.
ఈ విధంగా ఏంటంటే అమ్మో ఇంత గొప్పగా రాజధాని గురించి ఆలోచన చేశాడు, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు అమరావతి కోసం చేసిందంతా వృధా అయిపోవడమే కదా. మా నాయకుడు చెప్పాడు, దోచుకుందాం దాచుకుందాం తినుకుందాం పంచుకుందాం అనేటటువంటి వ్యవహారం ఎక్కడ నాశనం అయిపోతుందో అన్నటువంటి ఇదితో మరి చంద్రబాబు నాయుడు ఇతను కలిసి చేస్తున్నటువంటి ఇంత దరిద్రపు మీడియా వ్యభిచారాన్ని నిజంగా 100% ఖండించాలి అనేది మాత్రం ఈ రోజున రాష్ట్ర మహిళలంతలో కూడా మరి గగ్గోలు పెడతా ఉన్నారు. సార్ రాజకీయంలా చేయాలి. రాజకీయానికి ఒక డిగ్నిటీ అనేది ఉండాలి సార్. అసలు ఆ డిగ్నిటీ ఆఫ్ మేనర్స్ అనేది పక్కకి తీసేసి రాజకీయాన్ని ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసేసి అసలు ఈ టర్ము నిజంగా పొలిటికల్ పార్టీస్ ఇంత దారుణంగా ఉంటాయా? హత్య రాజకీయాలు, మహిళలపై దాడులు, మరి ఇక మీడియా చూస్తే ఈ రకంగా అసలు ఒక్క చోట కూడా విలువ అన్న పదానికి ఎక్కడైనా అర్థం కనపడతా ఉందా అని ఈరోజు ప్రతి ఒక్క మేధా సంపత్తి వర్గం కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఈ నిన్న ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో కార్యాలయం ముందు వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు అంబటి రాంబాబు, జోగి రమేష్ వీళ్ళంతా పెద్ద ఎత్తున హాజరయ్యి ఒక పూర్తిగా పీస్ఫుల్ గా ఒక ప్రొటెస్ట్ ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు ఇచ్చారు, అంతవరకు సాగింది. కానీ ఇది ఒక దాడిగా ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయంపై దాడి జరిగింది, ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు, ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలి పెట్టు, ఇలా రకరకాలుగా వాదనలు, రకరకాలుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు కూటమి నేతలే కాకుండా జర్నలిస్టు సంఘాలు కూడా. గురువింద గింజ సామెత గుర్తొస్తా ఉంది సార్. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. మరి ఇదే టీడీపీ మహాజన శ్రేణి మరి సాక్షి మీడియా మీద విధ్వంసం సృష్టించినప్పుడు, డెక్కన్ క్రానికల్ మీద విధ్వంసం సృష్టించినప్పుడు ఏం చేస్తున్నారండి ఈ సీఎం గారు, ఈ డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, ఈ RRR ఆయన ఎంటర్టైన్మెంట్ ఐటమ్ అయిపోయాడు ఈ మధ్య. ఉపసభాపతి అయ్యుండి విలువలు పోగొట్టుకొని ఆయన ఒక పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఐటమ్ అయ్యాడు ఆయన. ఏం చెప్పాలి సార్? మనం చేస్తేనేమో మంచా, ఎదుటివాడు చేస్తే అది మంచైనా తప్పేనా? అసలు మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి ప్లకార్డులు పట్టుకుని రాజ్యాంగబద్ధంగా వాళ్ళు నిరసన తెలియజేశారు. ఎవరి భార్యల్ని పట్టుకుని ఏం మాట్లాడతావు రాధాకృష్ణ? చెప్పు తెగేదాకా తంతాం. నడి రోడ్లో నువ్వెక్కడన్నా కనపడితే మాత్రం చెప్పు తెగేదాకా తంతాం అనమాట. నీకెంత ఒళ్ళు బలిస్తే నీకు నేను చేసింది తప్పే గాని సారీ చెప్పను అని మదవెక్కిన మాటలు మాట్లాడుతున్నావు నువ్వు. నిన్నేం చేస్తే పాపం వస్తుంది? అసలు మీ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, మీ నాయకుడు డైరెక్షన్లో చేసినటువంటి ఆ పార్టీ నేతల అరాచకాలు, అక్రమాలతో పోలిస్తే మా వాళ్ళని నువ్వు అంటానికి కూడా నువ్వు సరిపోవు. వాళ్ళు చాలా రాజ్యాంగబద్ధంగా ప్లకార్డులు పట్టుకుని నువ్వు బయటికి రా, నీకు మేము సమాధానం చెప్తామని మాట్లాడితే వణికిపోయి దాక్కున్న పిల్లివి నువ్వు మళ్ళీ మాట్లాడతావు వారాంతపు కొత్త పలుకులంట. నీ పెండాకుడు పలుకులు, నీ దరిద్రపు పలుకులు. జగన్మోహన్ రెడ్డి గారంటే అసలు ఇంత అక్కసు వెళ్ళబోసుకుంటున్నావేంటి? ఆ అక్కస్తోనే చచ్చిపోతావేమో చూడు, నాకు అర్థం కావట్లా. నీ దరిద్రపు మొహం నువ్వు. ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ ఈ రోజున కాండ్రించి ఉమ్మేస్తున్నారు నిన్ను. అసలు నీదొక మనిషి జన్మని కూడా ఎవరు ఎస్టిమేట్ చేసుకోవట్లేదు సార్. అసలు ఈ జర్నలిజంలో ఇంత దారుణమైనటువంటి వ్యక్తుల్ని అసలు మిగిలిన జర్నలిస్టులు అందరూ ఎందుకు ఊరుకుంటున్నారు సార్? నాకు అర్థం కావట్లేదు. ఒకడి వల్ల ఎంతమందికి అది అవమానకరంగా మారుతోంది. ఈ రోజున ఎంతమంది రాజకీయ విశ్లేషకులు ఎంతమంది తల నెత్తి నోరు కొట్టేసుకుంటున్నారు. అసలు ఇంత దారుణంగా తయారైంది ఏంటి? ఒక మీడియా ఛానల్కి ప్రతినిధి అయ్యి ఉండి తన మనోగతాన్ని ఈ రకంగా బయటికి వేయటం ఏంటి అని చెప్పని ఇది సరైనటువంటి విధానమేనా సార్? సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నామా, లేకపోతే అరణ్యంలో బ్రతుకుతున్నామా మనం? పరాయి వాళ్ళ ఆడవాళ్ళంటే ఇంత చులకనా? ఆనాడు మరి అసెంబ్లీలో ఏమీ మాట్లాడకపోయినా కూడా మా నేతలు మాట్లాడేశారు అని డిజైన్ చేసేసి రాష్ట్రం అంతా
ఆత్మగౌరవ సభలు పెట్టేశాడు మహాప్రభు చంద్రబాబు నాయుడు గారు. ఉమ్, మీడియా ముందుకొచ్చేసి ఈ అని ఏడ్చాడు. మరి ఈ రోజున మీ భార్య భువనేశ్వరి గారు మాత్రమే మాతృమూర్తి, స్త్రీమూర్తి కాదు గదా! అందరూ అలాంటి వాళ్ళే కదా! ఆ రోజున నువ్వంత చేశావు. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల భార్యలు మిమ్మల్ని ఏం చేశారు? వాళ్ళేమన్నా రోడ్ల మీదకొచ్చి మీ గురించి మా నేత భార్య గాని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతమ్మ గారు గాని, మిగిలిన మా నేతల మిసెస్‌లు గాని, వైఎస్ఆర్‌సీపీ మహిళంగా మేం గాని, నీ జోలి రావాల్సిన అవసరం మాకేంటి? నువ్వసలు శిఖండి లాంటోడివసలు. అవును. నిన్నడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. శిఖండి రాజకీయం. ఈ రాష్ట్రంలో దౌర్భాగ్య పరిస్థితుల్లో జర్నలిజాన్ని భ్రష్టు పట్టిచ్చేస్తూ పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ చేస్తున్నటువంటి దరిద్రపు ఛానల్స్ ఏవైనా ఉన్నాయంటే ఏబిఎన్, టీవీ5, మహా న్యూస్, ఈటీవీ గుడ్డిలో మెల్ల. దానికి లాస్ట్ పొజిషన్ ఇవ్వచ్చు. కానీ ఈ మూడిట్లో ఫస్ట్ పొజిషన్ మాత్రం ఏబిఎన్ఏ. ఈ రాధాకృష్ణ ఒక వెధవ సుంటన్నర సుంట అనుకుంటే ఈయన గారికి తగ్గట్టే మరి ఆ వాయిస్ ఓవర్ ఇచ్చినటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి గురించి నేను మధురవాణియో ఏదో పేరంట సార్ ఆ అమ్మాయిది, గాడిద గాండ్రు పెట్టినట్టు గాండ్రు పెడుతోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటుంది, ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినట్టు. మా నాయకుడు ఏది చెబితే అది మేం వింటాం కదమ్మా. డబ్బులు మీ సమక్షంలో చెప్తా ఉన్నాను సార్. డబ్బులిచ్చి పాపం నిన్ను పోషిస్తున్నాడు కదా, ఉద్యోగం చేస్తున్నావు కదా ఆయన దగ్గర. అందుకని సాటి మహిళలను అంటున్నాం, మనకి ఫ్యామిలీ ఉంది, అసలు నా బతుకు ఆడ బతుకు, నేను ఒక మహిళలు, నేను ఎదురుగుండా నేను వేరే వాళ్ళు ఎంత అపోజిషన్ వాళ్ళైనా ఆ మహిళల్ని పట్టుకుని నేను అంత నీచంగా మాట్లాడటం ఏంటి అని ఆలోచించకుండా ఆయన గారు ఏదో స్క్రిప్ట్ ఇస్తే ఇచ్చిందే తడువు, గాడిద ఓండ్రు పెట్టినట్టు ఓండ్రు పెట్టింది సిగ్గులేని జన్మ. ఇలాంటి మహిళల్ని కూడా మనం కౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది సార్.